నంద్యాల టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేను బి ట్యాక్స్ వసూలు చేస్తున్నానని ఓ పత్రికలో రాసిన వార్తల్ని వైసీపీ నాయకులు నిరూపిస్తే నేను ఇప్పుడే రాజీనామా చేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపైన చేసిన ఆరోపణలపై నేను చర్చకు సిద్ధం, వైసీపీ వాళ్లు సిద్ధమా అంటూ మండిపడ్డారు. ఆళ్లగడ్డలో నేరాలు ఘోరాలు జరుగుతున్నట్లు ఒక పత్రికలో ఆర్టికల్ రాశారు. చికెన్ గురించి అవాస్తవాలు రాస్తే నిజాలు ఆళ్లగడ్డ ప్రజలకు తెలీదా? మాకు ఓట్లేసిన వాళ్ళకి తెలీదా అంటూ ప్రశ్నించారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా పెద్ద కారణం ఒకటి ఉంది. మామూలుగా మోదీ గారు వస్తున్నారంటే రాష్ట్రానికి అటు పేపర్లు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షం నాయకులు కావచ్చు, ఎవరైనా సరే మోదీ గారు వస్తున్నారంటే మన రాష్ట్రానికి ఏం అడగాలి, ఏం అడగచ్చు, మన ప్రాంతానికి ఇవ్వాల్సినవి ఇంకా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, లేకపోతే ఇంకా కేంద్రం నుంచి మనకి ఎటువంటి సపోర్ట్ కావాలా అడగచ్చు అని చెప్పి మామూలుగా ఎవరైనా సలహాలు ఇవ్వాలా, సూచనలు ఇవ్వాలా, లేదంటే అధికారం పార్టీ వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి పలానా అడగండి అని చెప్పి ఒత్తిడి పెట్టే కార్యక్రమాలు చూసాం. కానీ మోదీ గారు వస్తున్న కేవలం ఒకే ఒక రోజు ముందర సాక్షి వాళ్ళకి మా మీద విపరీతమైన ప్రేమ అనుకోండి, టార్గెట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, కేవలం ఒకే ఒక రోజు ముందు మోదీ గారు వస్తున్నారనగా అంత పెద్ద కార్యక్రమం ముందు రాష్ట్ర సమస్యల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడకుండా మా గురించి అంటే మా మీద విమర్శలు చేయడం ఒక ఎత్తు, ఆళ్లగడ్డలో ఏదో చాలా పెద్ద నేరాలు ఘోరాలు అహోబిలంలో జరిగిపోతున్నట్టుగా ఒక పెద్ద ఆర్టికల్ రాయడం జరిగింది. సరే, దాని గురించి మాట్లాడడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను మామూలుగా అయితే మొన్ననే పెట్టాలా ప్రెస్ మీట్, కానీ మోదీ గారు వస్తున్నారు, ఆయన రాష్ట్రానికి ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వబోతున్నారు, అసలు రాష్ట్రంలో అమరావతి అనేది ఒక సంబరాలు జరుగుతున్న కార్యక్రమంలో మనం దీని గురించి మాట్లాడకూడదని నేను కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. అది ఎట్లాగో వైసీపీ నాయకులకి, సాక్షి వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి ఎవరిని ఎట్లా టార్గెట్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు మీకు ఒక ఆర్టికల్ సాక్షిలో వచ్చింది. ఇది మళ్ళీ నేను రాసిందో మేము రాపించిందో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీల నుంచే కాదు, సాక్షి పేపర్లో రాసిన ఆర్టికల్ అక్రమాల అంతస్తులు. ఇది సాక్షిలో ఫిబ్రవరి 3వ తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వీళ్ళు రాసింది ఏంటంటే, ఏదైతే ప్రభుత్వ భూములు అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎండోమెంట్ ల్యాండ్లు ఇల్లీగల్గా అహోబిలంలో పుణ్యక్షేత్రం దగ్గర, అహోబిలం దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఆక్రమించుకొని దాని మీద కన్స్ట్రక్షన్స్ చేశారు. 100కి పైన లాడ్జ్లు, సత్రాలు మరి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారు, చోద్యం చూస్తున్న అధికారులు. ఇది వాళ్ళు రాసిన ఆర్టికల్. చోద్యం చూస్తున్న అధికారులు, టీడీపీ నాయకులు అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఫిబ్రవరి, ఇప్పుడు కాదు ఫిబ్రవరి 3వ తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అక్రమ నిర్మాణాలకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది. మామూలుగా ఏదన్నా లాడ్జ్ కట్టాలన్నా, సత్రాలు కట్టాలన్నా అక్కడ పంచాయతీ రెజల్యూషన్ అవసరము. పంచాయతీ రెజల్యూషన్ లేకుండా ఇవి ఎట్లా కట్టినారు? పోనీ పంచాయతీ రెజల్యూషను మా వాళ్ళు ఎవరైనా సర్పంచులుగా ఉన్నారంటే 2006 నుంచి గంగుల కుటుంబంకు సంబంధించిన వ్యక్తులే ఇక్కడ సర్పంచ్గా ఎన్నుకుంటూ రావడం జరిగింది. మరి 2006 నుంచి మా వాళ్ళు ఎవరు సర్పంచ్లుగా లేకపోతే దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? సాక్షి వాళ్ళు చెప్పాలా. అంతేకాకుండా ఏదైతే స్టార్ హోటల్స్ అంట అహోబిలంలో లాడ్జ్లకి ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిసిటీ మేము ప్రొవైడ్ చేసి దగ్గరుండి వాళ్ళకి మర్యాదలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు వసూలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోకుండా చేస్తున్నామని చెప్పి మా గురించి పెద్ద ఆర్టికల్ రాసింది సాక్షి. అంతేకాకుండా ఇక్కడ సర్పంచ్, మా సర్పంచ్ కాదు, మీ వైసీపీ సర్పంచే ఇక్కడ పనులు కూడా కట్టట్లేదు, ఆ లాడ్జ్లు కట్టుకున్న వాళ్ళు పనులు కూడా కట్టట్లేదు, పంచాయతీ నుంచే నీళ్లు కనెక్షన్, శానిటేషన్ ఇదంతా కూడా పంచాయతీ ఆఫీస్ నుంచి జరుగుతున్నాయి, ఇది చాలా అక్రమాలకు దారి తీస్తుందని చెప్పి మీ సర్పంచ్, మీ వైసీపీ సర్పంచ్ ఇచ్చిన, మీ సాక్షిలో మీ సర్పంచ్ ఇచ్చిన స్టేట్మెంట్. దాని కింద ఈవో గారు కట్టుకున్న వాళ్ళు పనులు కూడా కట్టట్లేదు, పంచాయతీ నుంచే నీళ్లు కనెక్షన్, శానిటేషన్ ఇదంతా కూడా
పంచాయతీ ఆఫీస్ నుంచి జరుగుతున్నాయి, ఇది చాలా అక్రమాలకు దారి తీస్తుందని చెప్పి మీ సర్పంచ్, మీ వైసీపీ సర్పంచ్ ఇచ్చిన, మీ సాక్షిలో మీ సర్పంచ్ ఇచ్చిన స్టేట్మెంట్, దాని కింద ఈఓ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. అవును, ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరిగినాయి, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈఓ ఇచ్చినది కూడా మీరు మీ పేపర్లో రాసినారు. బాగుంది. మేము కూడా ఈ ఆర్టికల్ చూసి అబ్బా సాక్షి వాళ్ళు ఇంత బ్రహ్మాండంగా ఒక స్టాండ్ తీసుకొని పార్టీలకు అతీతంగా ఒక మంచి ఆర్టికల్ రాశారని చెప్పి మేము కూడా చాలా జోష్లో మేము అహోబిలం దీని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. సర్పంచ్ ఆమె పేరు తెలియదు కానీ మా హస్బెండ్ని మొత్తం నడుపుతుంటాడు. సో ఇదంతా ఎవరైతే ఏమి సాక్షి వాళ్ళకి తెలుసు బాగా ఎవరు సర్పంచ్. ఇప్పుడు సరే మేమందరం కూడా అధికారులతో మీటింగ్ పెట్టుకొని సాక్షి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇంత బ్రహ్మాండమైన ఆర్టికల్ రాశారు కదా అని చెప్పి అధికారులందరినీ కూడా మేము పిలిపించుకొని ఎన్ని అక్రమాలంగా వీళ్ళు లాడ్జీలు కట్టినారు, ఎన్ని సత్రాలకి పర్మిషన్లు ఉన్నాయి, అసలు ఇంద్రమ్మ కాలనీలో ఏంటి పరిస్థితి అని చెప్పి ఇవన్నీ కూడా మేము పర్మిషన్కి ఏమేమి పెట్టారు ఏమేమి అని ఒక పెద్ద మీటింగ్ పెట్టాం. దానికి ఆర్డీఓ గారు కూడా వచ్చినారు. అది మీ అహోబిలంలోనే చేసినాం. అహోబిలం సత్రం దగ్గరనే అందరు అధికారులను కూర్చోబెట్టుకొని దీని మీద మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంద్రమ్మ కాలనీలో దీంట్లో గోడు రాశారు, ఇంద్రమ్మ కాలనీలో ఇంద్రభవనం. ఈ ఇంద్రభవనం ఎవరితో తెలుసా? దాని పేరు లాడ్జ్ పేరు వచ్చేసి అమృతవల్లి లాడ్జ్ పేరు. ఆ అమృతవల్లికి ఆ లాడ్జ్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ అమృతవల్లికి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను సర్పంచ్ వాళ్ళకి బంధువులో స్నేహితుడో క్లోజ్ అసోసియేట్. వీళ్ళకి అందరికీ పర్మిషన్లు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్లకి మా గురించి రాస్తున్నారు. సరే దాని గురించైనా యాక్షన్ తీసుకుందామని చెప్పి మేమందరం కూడా దాంట్లో దిగడం జరిగింది. అధికారులందరితో మాట్లాడినాము, ఆర్డీఓ గారితో మాట్లాడినాము, ఇన్స్పెక్షన్ చేసినాము. అంతా చేసి అన్ని లాడ్జీలకి ఎవరైతే అక్రమంగా లాడ్జీలు కట్టారో, ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మీ సాక్షి చెప్పిందే కదా మేము చేసినాము. అందరికీ నోటీస్ ఇచ్చినాం. ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసుకొని రెసిడెన్షియల్ కనెక్షన్స్ పెట్టుకొని కమర్షియల్ గా వాడుతున్నారో వాళ్ళందరికీ కరెంట్ కట్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్టు కదా చేశాము. మీ సర్పంచ్, మీ వైసీపీ సర్పంచ్ చెప్పినట్టే కదా చేసినాము. చెప్పినట్టుగా చేస్తే 2 రోజుల క్రితము సాక్షిలో వచ్చిన, ఇది మీ సాక్షిలో వచ్చిన మళ్ళీ ఇంకొక ఆర్టికల్ అహోబిలంలో బీటాక్స్. దీంట్లో మళ్ళీ ఏంటి, అహోబిలంలో బీటాక్స్ అని రాస్తూనే గత 20 సంవత్సరాల నుంచి లాడ్జీలు సత్రాలు కట్టుకొని అన్నదాతాలు చేసుకుంటూ ప్రజలని బాగా చూసుకుంటున్న సత్రాల మీద పడి మేము డబ్బులు తీసుకుంటామని చెప్పి మళ్ళీ మా గురించి ఆర్టికల్ రాస్తారు. ఇదే సాక్షిలో అక్రమంగా కట్టారు, ఇల్లీగల్ గా కట్టారు, తప్పుడుగా కట్టారని చెప్పి మీరు రాసిన ఆర్టికల్లే మళ్ళీ ఇప్పుడు దాని మీద గురించి మీరు 20 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్న సత్రాల మీద పడిన బీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేగా మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ కరెంట్ కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు. అంటే మీరు ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా? ఏదో ఒకటి డిసైడ్ చేయండి. ఇది కరెక్టా లేదా 2 తప్పుడువా? ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు? ఎందుకు ప్రజల్ని తప్పుతారు? ప్రజలు కూడా ఈ సమస్యల గురించి రాయరు, కానీ బీ ట్యాక్స్ అంటారు. మీ జే ట్యాక్స్ లాగా బీ ట్యాక్స్ కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు. ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారన్న భయం మాకుంది. అంత ధైర్యం మేము చేయలేము.